నీ శరీరానికి గాయం అయితే అది ఇతరులకు కనిపిస్తుంది కానీ ఆ గాయం తాలూకు నొప్పి మాత్రం నువ్వే భరించాలి. నువ్వు బాధపడుతున్నప్పుడు నీ కన్నీళ్లు అందరికీ కనిపిస్తాయి కానీ నీ మనసులో దాగిన వేదన నీకు నువ్వుగానే అనుభవించాలి. మన బాధను చెప్తే హేళన చేసేవాళ్ళు ఉంటారు. మన దగ్గర ఓదార్చినట్టు నటించి మంచి పని జరిగింది వీడికి అనుకుని నవ్వుకునేవాళ్ళు ఉంటారు. కాలం కర్మ ఎవరిని వదిలిపెట్టవు. ఈరోజు నిన్ను హేళన చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు నవ్వుకోచేమో కానీ ఏదో ఒకరోజు వాళ్లకు కూడా ఏడ్చే రోజు వస్తుంది. కాస్త ఓపిక పట్టు. ఒక ఇంటిలో ఒక ఎలుక తన పిల్లలతో నివసించేది. అది ఇల్లంతా అల్లరి చేస్తుంది అని ఆ ఇంటి యజమాని ఒకరోజు ఎలుకల బోను తెచ్చాడు. అది చూసిన ఎలుక చాలా భయపడిపోయింది. ఆ ఇంటిలో ఒక మేక, ఒక కుందేలు, ఒక కోడి కూడా ఉన్నాయి. ఆ ఎలుక ముందుగా మేక దగ్గరకు వెళ్ళి తన బాధ చెప్పుకుంది. యజమాని ఎలుకల బోను తెచ్చాడు, దాని నుండి ఎలా తప్పించుకోవాలో నాకు తెలియడం లేదు. నేను చనిపోతే నా పిల్లలు కూడా చనిపోతారు. ఏదైనా సలహా చెప్పు మిత్రమా అని రోధించింది. అది విన్న మేక, ఎలుకల బోను నీకోసం తెచ్చాడు కానీ నా కోసం కాదుగా, మంచి పని జరిగింది అనుభవించు, దానికి నేనేం చేయగలుగుతాను అని హేళన చేసి నవ్వుకుంది. కుందేలు దగ్గరికి వెళ్ళి ఇదే విషయం చెప్తే కుందేలు కూడా అలాగే హేళన చేసింది. కోడి దగ్గరికి వెళ్ళి చెప్పినా అది కూడా అలాగే హేళన చేసింది. ఇక చేసేదేమీ లేక ఏదైతే అది అవుతుంది అనుకుని ఏడుస్తూ ఆ ఎలుక తన గూడు చేరుకుంది. ఆ ఇంటి యజమానురాలు ఎలుకల బోను ఆ రోజు రాత్రి సిద్ధం చేసి పెట్టింది. ఆ మరునాడు తెల్లవారుజామున ఇంకా కొంచెం చీకటిగా ఉండగానే బోనులో ఎలుక చిక్కిందేమని చూడడానికి వెళ్ళింది. అయితే అందులో పాము చిక్కింది. అందులో పాము ఉన్నదన్న సంగతి ఆమెకి తెలియకపోవడంతో దాన్ని తీసే ప్రయత్నంలో ఆమెని పాము కాటేసింది. హుటాహుటిన తన భర్త హాస్పిటల్కి తీసుకెళ్లాడు. హాస్పిటల్లో డాక్టర్ ప్రాణాపాయమేమీ లేదు అని చెప్పాడు. ఆమె 3 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండడంతో ఒకరోజు ఆమెకి కోడిని కోసి భోజనం పట్టుకొచ్చాడు ఆమె భర్త. అతడి తల్లి, తండ్రి, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఆ కుందేలును చంపి వాళ్ళు వంట చేసుకున్నారు. ఒకరోజు భార్య హాస్పిటల్ నుండి క్షేమంగా ఇంటికి రావడంతో ఆ మేకను కోసి తెలిసిన వాళ్ళందరికీ దావత్ ఇచ్చాడు ఆ ఇంటి యజమాని. ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు సలహా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నీ కష్టం నువ్వే అనుభవించు అని అపహాసం చేయడం చాలా పెద్ద తప్పు. కాలం కర్మ దేవుడు ఎవరిని వదిలిపెట్టరు. కొంచెం టైం పడుతుంది అంతే. నువ్వు మంచి స్థాయిలో ఉన్నప్పుడు నీ యోగక్షేమాలు తెలుసుకోవడానికి నీ చుట్టాల దగ్గర నుండి వారానికి 2-3 సార్లు ఫోన్లు వస్తాయి. నువ్వు చితికిపోయిన తర్వాత నువ్వు కనీసం తిన్నావా ఉన్నావా అని కూడా అడిగే నాదుడు కూడా ఉండడు. అంతెందుకు, ఒక వ్యక్తి ప్రతిరోజు నీకు కనిపిస్తాడు కానీ ఎప్పుడూ నిన్ను పలకరించడు. ఏదో ఒకరోజు నువ్వు దారిలో పోతున్నప్పుడు నిన్ను పలకరించి నీ యోగక్షేమాలు అడిగాడు అంటే అప్పుడే నీ మైండ్లో వాడికి నీతో ఏదో అవసరం ఉంది, అందుకే పలకరించాడు అనే ఆలోచన వచ్చేయాలి. వాడు నీతో మాట్లాడడం మొదలుపెట్టి కేవలం 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత వాడి అవసరం ఏమిటో నీ దగ్గర వెళ్ళగక్కుతాడు. సొసైటీ అంతా ఇలాగే ఉంది. ఈరోజు నిన్ను అవమానించిన వారిని తిట్టాలి అనుకోకు, కొట్టాలి అనుకోకు, పగ తీర్చుకోవాలి అనుకోకు. కాలానికే వదిలిపెట్టు. ప్రతి ఒక్కడి లెక్క కర్మ చూసుకుంటుంది.